హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా మేము ఈరోజు మంత్రాలయం వెళ్తున్నాము. ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళాలనుకున్నాము. ఈరోజు గురు రాఘవేంద్ర స్వామి వారి గురించి కొద్దిగా నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రదేశం. ఇది తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది రాఘవేంద్ర స్వామి ఆలయం. ఇక్కడ దగ్గరలో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఎన్నో వేల భక్తులకు ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు హిందూ మతంలోనే ఒక ప్రముఖమైన గురువు గారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతని శిశుగణం ప్రహ్లాదుడు అవతారంగా రాఘవేంద్ర స్వామి అని భావిస్తారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన్న భట్టు, గోపికాంబ దంపతులకు 1595లో ఈయన జన్మించారు. ఈయన అసలు పేరు వెంకటనాథుడు. ఈయన 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యాసారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబం వద్దనుకొని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు, కర్ణాటకలో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దుల్లో పంచముఖ వద్ద 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రసన్నుడైనట్టు చరిత్రలు చెబుతున్నాయి. ఆ తర్వాత పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన శ్రీ రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించాడు. ఆదోని నవాబు సిద్ మసీద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధపురం దగ్గర ఉన్న కొండశిలకు వెళ్ళిన శ్రీ రాఘవేంద్ర స్వామి అక్కడున్న రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నచారిని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు నీడనిచ్చిందని, ఆ మేరకు 700 సంవత్సరాల ఏండ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి ఆ వరం ఇచ్చారని, ఆ మహిమగల బండరాయిని తెచ్చి నాకు బృందావనం ఏర్పాటు చేయాలని శ్రీ రాఘవేంద్ర స్వామి వారు చెప్పారని చరిత్రలు చెప్తున్నాయి. దీంతో ఆ రాయితోనే స్వామి బృందావనాన్ని కట్టారని మన పెద్దలు చెప్తుంటారు. ఆ తర్వాత 1671లో శ్రీ రాఘవేంద్ర స్వామి పంచముఖిలో తపస్సు చేసి పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. ఇక్కడికి వేల కొలది భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చమని స్వామివారిని వేడుకుంటుంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్న. దీంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మనందరికీ ఆ భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.